2004లో పాదయాత్రకు బయలుదేరే ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి తీవ్ర ఆవేదనలో ఉన్నారని చెబుతారు. చంద్రబాబు పాలన, అభివృద్ధి కార్యక్రమాలు చూసి తాను సీఎం అవ్వలేనని అనిపించిందట. ఆ బాధను తన ఆత్మ స్నేహితుడు కేవీపీతో పంచుకున్నట్లు యాత్ర బయోపిక్లు చూపించారు. అయితే ఆ పాదయాత్రే ఆయన రాజకీయ భవిష్యత్తును మార్చేసింది. రైతాంగంలోకి, ప్రజల్లోకి నేరుగా చేరి 2004లో కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చారు. తరువాత అలిపిరి బ్లాస్టింగ్ వంటి సంఘటనలు చంద్రబాబుకు సానుభూతి తేకపోయినా వైఎస్ మాస్ కనెక్ట్ ఆయన మహానేతగా నిలిపింది. వైఎస్ పేరు అంటే గుర్తుకొచ్చే పథకాలు ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, జలయజ్ఞం. ఈ పథకాలు కోట్లాది మందికి మేలు చేసినప్పటికీ విమర్శలు ఎదుర్కొన్నాయి. అయినప్పటికీ ఇవి ఆయనకు అఖండ మాస్ ఫాలోయింగ్ తీసుకొచ్చాయి. 2009లో రెండోసారి అధికారంలోకి వచ్చిన వైఎస్ సోనియా కోటరీలోనూ పెద్దపాళ్లలో పీసీని అందించే శక్తిగా నిలిచారు. అప్పట్లో కాంగ్రెస్ సీఎంలను తరచూ మార్చేస్తారన్న విమర్శల మధ్య వరుసగా రెండోసారి సీఎం కావటం ఆయన రాజకీయ స్థిరత్వానికి నిదర్శనం. అయితే సెప్టెంబర్ 2, 2009న పావురాళ్లగుట్టలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం ఆయన శకానికి ముగింపు పలికింది. ఆయన బతికుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉండకపోవచ్చని కేసీఆర్ స్వయంగా చెప్పిన సందర్భాలున్నాయి. వైఎస్ మరణం అనేక మందిని కలిచివేసింది. ఆయన జ్ఞాపకార్థం జగన్ ప్రారంభించిన ఓదార్పు యాత్ర తరువాత తరాన్ని ప్రభావితం చేసింది. నేటికి వైఎస్ జ్ఞాపకాలు, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, జలయజ్ఞం వంటి పథకాలతో వైఎస్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన మరణించి 16 ఏళ్లు గడిచినా వైఎస్ ఇప్పటికీ అనేక మందికి మహానేతగానే గుర్తుంటారు.